11, 10, 20 मुरली। सर्वशक्ति संपन्न बनने तथा वरदान पाने का वर्ष। సర్వశక్తి సంపన్నంగా అయ్యేటువంటి మరియు వరదానాన్ని పొందేటువంటి సంవత్సరము అని బాబా అంటున్నారు. आज सर्व खजानों के मालिक अपने मास्टर बच्चों को देख रहे हैं. ఈరోజు సర్వ ఖజానాల అధికారి తన మాస్టర్ పిల్లల్ని చూస్తున్నాను అంటున్నారు. ఎవరు బాబా? సర్వ ఖజానాల యొక్క అధికారి తన మాస్టర్ పిల్లల్ని చూస్తున్నాను అంటున్నారు. బాలక్ సో మాలిక్ కహా తక్ బనే హే. ఏం చూస్తున్నారు అంటే పిల్లలు బాలక్ సో మాలిక్గా ఎంతవరకు అయ్యారు అనేది బాబా చూస్తున్నాను అంటున్నారు. इस समय जो श्रेष्ठ आत्माएं सर्वशक्तियों के सर्व खजानों के मालिक बनते, वह मालिकपन के संस्कार भविष्य में भी विश्व के मालिक बनने का आधार है. ఈ సమయంలో పిల్లలు సర్వశక్తులకు సర్వ ఖజానాలకు అధికారిగా తయారవుతున్నారు. ఎప్పుడైతే సర్వశక్తులకు సర్వ ఖజానాలకు అధికారిగా ఇప్పుడు తయారవుతారో ఈ అధికారం యొక్క సంస్కారము భవిష్యత్తులో విశ్వానికి అధికారిగా చేస్తుంది. అంటే విశ్వానికి అధికారిగా అవ్వాలంటే ముందు ఇక్కడ సర్వశక్తులు సర్వ ఖజానాలకు అధికారిగా అవ్వాలన్నమాట. తో క్యా దేఖా, మరి ఏం చూసారు పిల్లల్లో? బాలక్ తో సభీ హై, బాబా और मैं यह लगन भी बच्चों में अच्छी लग गई है. బాబా మరియు నేను, నా బాబా, ఇంతే లగన్, ఇదే చింతన అనేది పిల్లల్లో మంచి రీతిగా ఉన్నది. बालकपन का नशा तो सभी में है, लेकिन बालक सो मालिक अर्थात बाप समान संपन्न है. బాబా అంటున్నారు బాలకులు అనే నష ఉంది. మేము బాబా పిల్లలము, మేము బాలకులము, మేము వారసులము, ఇలాంటి నష అందరిలో ఉన్నది. కానీ బాలక్ సో మాలిక్ అంటే ఏంటి? బాబా సమాన సంపన్న స్థితికి అధికారులు అనేటువంటి వారు ఎంతవరకు ఉన్నారు అనేది చూశారు. ఇస్మే అంతర్ దేఖా హై. అయితే బాలకులుగా ఉన్నటువంటి పిల్లల సంఖ్యేమో ఎక్కువగా ఉందంట, కానీ బాబా సమాన సంపన్న స్థితి తయారైన పిల్లల సంఖ్యేమో తక్కువగా ఉన్నదంట. దీనిలో తేడా అనేది ఉన్నది. मालिकपन अर्थात हर कदम स्वतः संपन्न स्थिति में स्वयं का होगा. బాలక్ సో మాలిక్ అంటే ఏంటి? బాలక్గా ఉండాలి, మాలిక్గా అధికారిగా ఉండాలి. అంటే ఏంటి? ప్రతి అడుగు స్వతహాగానే సంపన్న స్థితితో కూడి ఉండాలి. और సర్వ ప్రతి भी होगा. అలా ఇతరుల కోసమైనా స్వయం కోసమైనా అలాగే ఉంటుంది, సంపన్న స్థితితో ఉంటుంది. దీన్నే మాస్టర్ అయిపోవడం అని అంటారనమాట. ఏదైనా ఒక మాస్టర్ డిగ్రీ పొందినట్లు ఎట్లయితే ఉంటుందో అట్లా అన్ని గుణాలు అన్ని ఖజానాలు బాబా సమాన స్థితిలో మాస్టర్ అయిపోవాలి అంటున్నారు. అప్పుడే బాలక్స్ మాలిక్ అవుతారు. मालिकपन की विशेषता, जितना ही मालिकपन का नशा उतना ही विश्व सेवाधारी के संस्कार इमर्ज रूप में है. మరి ఎంత పిల్లలమనే నష ఉంటుందో అంత విశ్వ సేవాధారులం మేము అనే సంస్కారము స్వతహాగా ఇమర్జ్ అయ్యి ఉంటుంది. ఈ విధంగా బాబా భగవంతుడు ఉన్నారనుకోండి, సృష్టికే యజమాని, కానీ అంటే ఈ సృష్టికే బాబా మరి అందరికంటే హయ్యెస్ట్ అయినప్పటికీ కూడా ఏం చేస్తారు? బాబా విశ్వ సేవాధారిగా ఉన్న, అంటే స్వతహాగా విశ్వ పరివర్తన చేయడం అనేది బాబా కర్తవ్యం. అలా బాబా బాలక్ సో మాలిక్ పిల్లలంటే ఏంటి? విశ్వ సేవాధారి యొక్క సంస్కారాన్ని ఇమర్జ్ రూపంలో అంటే ప్రత్యక్ష రూపంలో కలిగి ఉంటారు అంటున్నారు. ఎంత మాలిక్ యొక్క నష ఉంటుందో అంత విశ్వ సేవాధారి యొక్క నష ఉంటుంది. రెండు సమానంగా ఉంటాయి. అంటే బాబా పిల్లలం, బాబా వారసులం అనే నష ఎంత ఉందో విశ్వసేవ చేసే నష కూడా అంతే ఉంటుంది, సమానంగా ఉంటుంది. అప్పుడు బాలక్ సో మాలిక్ అని అంటారు. యహే బాప్ సమాన్ మాలిక్ బన్నా, ఇదే బాబా సమానంగా మాలిక్గా అవ్వడము అంటే. यह रिजल्ट देख रहे थे बालक और मालिक दोनों स्वरूप सदा प्रत्यक्ष कर्म में आते हैं, वह सिर्फ नॉलेज तक है.
మరి బాబా రిజల్ట్ చూశారు. బాలకులుగా ఉన్నంత ఇలాంటి విశ్వసేవాధారిగా సర్వ ఖజానాల సంపన్నంగా బాబా సమాన స్థితిలో ఎంతవరకు వచ్చారు? కర్మల వరకు వస్తున్నదా? ఊరికే మాటల వరకు, జ్ఞానం వరకు, బుద్ధి వరకే వస్తుందా? ఇది అంటే చేసే పనిలో కూడా ఉన్నదా వీరికి అనేది బాబా చూశారు. లేకిన్ నాలెడ్జ్ और ప్రత్యక్ష కర్మ మే అంతర్ హై. అయితే బాబా ఏం చూసారంట? నాలెడ్జ్ అయితే అందరికీ ఉందంట, జ్ఞానం అయితే అందరి దగ్గర ఉంది. కానీ కర్మ చూస్తే మాత్రం, ప్రత్యక్షంగా చూస్తే మాత్రం బాబా అంటున్నారు చాలా తక్కువ మందిలో ఉంది. కై బచ్చే సమానత మే బాప్ సమాన్ ప్రత్యక్ష కర్మ రూప్ మే అచ్చే దేకే. చాలామంది పిల్లలు ఉన్నారు, బాబా సమానమైన స్థితి కావచ్చు, మరి సేవ కావచ్చు, రెండింటిలో కూడా సమానంగా ప్రత్యక్ష కర్మలో కూడా బాబా చూశారు మంచిగా ఉన్నారు అని. కై బచ్చే అభిభి బాలక్పన్ మే రహతే హై. బాబా అంటున్నారు ఇంకా కొంతమంది పిల్లలు ఎలా అంటే ఇంకా బాలక దశ నుండి ఎదగలేదు అంటున్నారు, అంటే ఇంకా చిన్నపిల్లలుగానే ఉన్నారన్నమాట. तो लेकिन मालिकपन के उस रूहानी नशे में बाप समान बनने की शक्तिशाली स्थिति में कभी स्थित होते हैं और कभी स्थित होने के प्रयत्न में समय चला जाता है. ఇలా బాలక్సో మాలిక్ అనేటువంటి అంటే బాబా సమాన స్థితి అనే రుహానీ నషాలో ఉండడంలో, శక్తిశాలి స్థితిలో ఉండడంలో ఒక్కొక్కసారి ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఒక్కొక్కసారి ఆ ప్రయత్నం చేయడం కోసమే సమయం గడిచిపోతున్నది అంటున్నారు. లక్ష్యం అందరి పిల్లలకు శ్రేష్టంగానే ఉన్నది, బాబా సమానంగా అవ్వాలి అని. అంటే ఏంటి? లక్ష్యం శక్తిశాలిగా ఉన్నది. ఇప్పుడు లక్ష్యాన్ని జ్ఞానం వరకు, బుద్ధి వరకు కాదు, ఎక్కడి వరకు రావాలి? సంకల్పం, మాట, కర్మ వరకు కూడా రావాలి, సంబంధ సంపర్కంలో తేవాలి అంటున్నారు. ఈ కర్మ వరకు, సంబంధ సంపర్కం వరకు తీసుకొని రావడంలోనే తేడా కనిపిస్తున్నది అంటున్నారు. కొంతమంది పిల్లల సంకల్పం వరకే సమాన స్థితి ఉంది, అంటే బాబా సమానంగా ఇలా విశ్వ కళ్యాణం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇది చూస్తే సంకల్పం వరకే ఉంది, స్థితిలో లేదు. कोई संकल्प के साथ वाणी तक भी आ जाते हैं. కొందరు సంకల్పంతో పాటు మాటలలో కూడా అలా చేయాలి, ఇలా చేయాలి, ఈ విధంగా కావాలి అని అంటారు, అంటే వాచ వరకు ఉంది, అప్పుడప్పుడు కర్మలోకి వస్తుంది. కానీ సంబంధ సంపర్కంలో వస్తూ, సేవా సంబంధంలో వస్తూ, పరివారం యొక్క సంబంధంలో వస్తూ మరి పర్సంటేజ్ ఏమవుతుందంటే విశ్వసేవాధారి అనేటువంటి పర్సంటేజ్ మాత్రం తగ్గిపోతుంది. అంటే కర్మలలో సంబంధ సంపర్కంలో వచ్చేసరికి మాత్రం కనిపించట్లేదు, మనసాలోను వాచాలో వరకే కనిపిస్తుంది. बाप समान बनना अर्थात एक ही समय संकल्प बोल कर्म संबंध सब में बाप समान స్థితి में रहना. బాబా సమానంగా అవ్వడం అంటే ఏంటి? సంకల్పం ఎలా ఉందో, మాట ఎలా ఉందో, కర్మ కూడా అలా ఉండాలి, సంబంధ సంపర్కంలో కూడా అలా ఉండాలి, బాబా సమాన స్థితి రావాలి. कोई 2 में रहते, कोई 3 में रहते. కాబట్టి 4 విషయాలు బాబా చెప్పారు: మనస, వాచ, కర్మణ, సంబంధ సంపర్కం. కొందరు 1లో ఉన్నారు, కొందరు 2లో ఉన్నారు, కొందరు 3లో ఉన్నారు అంటున్నారు. కానీ 4ంటిలో ఏదైతే బాబా చెప్పారో దాంట్లో చూస్తే ఒకసారి ఒకలాగా ఉన్నారు, ఒకసారి ఒకలాగా ఉన్నారు. కాబట్టి బాబ్దాదాకు పిల్లల పట్ల సదా బాబా అతి స్నేహిగా కూడా ఉన్నారు. స్నేహం ఉన్న కారణంగా అవ్యక్తం నుండి వ్యక్త రూపంలో व्यक्त रूप में मिलना नहीं, लेकिन स्नेह का स्वरूप है समान बनना. कई बच्चे ऐसे सोचते बाप दादा निर्मोही बन रहे हैं, लेकिन यह निर्मोही बनना नहीं है, यह विशेष स्नेह का स्वरूप है. బాబా అంటున్నారు సమానంగా అవ్వడము అంటే మరి బాప్దాదా వ్యక్త రూపంలో మరి అంటే బాబా మమ్మల్ని ఎదురుగా పిలిచి స్టేజ్ మీదకి పిలిచి కలుసుకుంటే అప్పుడు మా బాబా యొక్క స్నేహం మా పైన ఉన్నది అని అనుకోకండి అని బాబా అంటున్నారు అనమాట. అంటే వ్యక్తంలో కలుసుకున్నంత మాత్రాన స్నేహం ఉన్నది లేకపోతే లేదు అని అనుకోకండి అంటున్నారు. బాబా నిర్మోహిగా అయిపోతున్నారు అని కూడా కొందరు పిల్లలు అంటున్నారంట. బాబా అంటున్నారు ఇది నిర్మోహిగా కావడం కాదు, విశేషమైనటువంటి స్నేహం యొక్క స్వరూపము. బాప్దాదా पहले से ही सुना चुके बहुत बहुत काल की प्राप्ति के हिसाब का समय अभी बहुत कम है.
బాబ్దాదా ఇంతకు ముందే వినిపించారు. మీరు ప్రాప్తి పొందే కాలము 2500 సంవత్సరాలు. ఆ 2500 సంవత్సరాలకి సరిపడా చేసుకోవాల్సిన టైం ఏమో కొంచెం సమయం ఉంది. అది కూడా మీరు జ్ఞానంలో వచ్చేసరికి ఎంతో సమయం గడిచిపోయింది. మళ్ళీ దాంట్లో కూడా కొంచెంలో కొంచెం మిగిలింది. ఈ కొంచెం టైంలో 2500 సంవత్సరాల ప్రాప్తిని తయారు చేసుకోవాలంటే పిల్లలు ఎంత పురుషార్థం అనేది చేయాలి. ఒక్క సెకండ్ కూడా వృధా చేసుకోకూడదు. बच्चों को सदा बहुत काल के लिए विशेष दृढ़ता की तपस्या द्वारा स्वयं को तपना अर्थात मजबूत करना है. విశేషమైన తపస్సు ద్వారా తపన అంటే గట్టిగా తయారు కావాలి, పరిపక్వంగా కావాలి అంటున్నారు. तो यह वैसे तो गोल्डन जुबली में भी सभी ने संकल्प किया समान बनेंगे, विघ्न विनाशक बनेंगे, समाधान स्वरूप बनेंगे. ఈ విధంగా గోల్డెన్ జూబ్లీ యొక్క సేవ ఎంతో అద్భుతంగా చేశారు, ఎంతోమందికి సందేశం ఇచ్చారు. దాంతో పాటుగా సేవ చేయడంతో పాటుగా పిల్లల సంకల్పం కూడా తీసుకున్నారు. విఘ్న వినాశకులు అవుతాము, సమాధాన స్వరూపం అవుతాము. అంటే సాకులు చెప్పేవాళ్ళం అవ్వము, మరి ఆ సాకులు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధాన స్వరూపంగా అవుతాము, సమస్య స్వరూపంగా అవ్వము, సమానంగా అవుతాము. ఇలా ఎన్నో ప్రతిజ్ఞలు పిల్లలు చేశారు. మరి ఈ వాగ్దానాలన్నీ బాబా వద్దకు चित्रगुप्त के रूप में हिसाब के खाने में नूंदे हुए हैं. చిత్రగుప్తుడి లెక్క అంటారు కదా, ఆ లెక్కలాగా బాబా దగ్గర ఖాతాలాగా అకౌంట్ లాగా ఉన్నాయి అని బాబా అంటున్నారు. आज भी कई बच्चों ने दृढ़ संकल्प किया समर्पण होना अर्थात स्वयं को सर्व प्राप्तियों में परिपक्व बनाना है. ఈరోజు కూడా పిల్లలు ఎంతో దృఢ సంకల్పం చేశారు. సమర్పణ కావాలి అనగా స్వయం సర్వప్రాప్తులతో పరిపక్వంగా కావాలి అని. సమర్పణత का अर्थ ही है संकल्प बोल कर्म संबंधी चारों में ही बाप समान बनना. సమర్పణత అంటే అర్థము సంకల్పాలు, మాటలు, కర్మలు, సంబంధము ఈ నాలుగింటిలో కూడా బాబా సమానంగా అవ్వడము. पत्र जो लिख कर दिया वह पत्र व संकल्प सूक्ष्म वतन में बाप दादा के पास सदा के लिए रिकॉर्ड में रह गया है. మరి బాబాకి లెటర్స్ ఇచ్చారు. ఆ లెటర్స్ కూడా సంకల్పాలతో సహా మీరు ఏమేమి సంకల్పాలు చేశారు బాబా ముందు, ఆ సంకల్పాలతో సహా మీ యొక్క సూక్ష్మలోకంలో బాబ్దాదా దగ్గర సదా కోసం రికార్డ్ అయిపోయి ఉన్నాయి అని బాబా అంటున్నారు. అందరి ఫైల్స్ ఉన్నాయి వతనంలో అంటున్నారు బాబా. ప్రతి ఒక్కరి సంకల్పము అవినాశిగా అయిపోయినది. అంటే సంకల్పం చేసాం అదేదో గాలికి పోయింది, నేను ఎవరికి చెప్పలేదు కదా అని అనుకోకండి. బాబా ముందు చేసిన సంకల్పము అది అవినాశిగా అయిపోతుంది అని బాబా అంటున్నారు. इस वर्ष बच्चों को दृढ़ता की तपस्या से हर संकल्प का अमर अविनाशी बनाने के लिए बार बार दृढ़ता के अभ्यास से रूह रिहान करने के लिए, रियलाइज करने के लिए, रीइनकारनेट करने स्वरूप बन कर्म में जाने के लिए, स्थिति को सदा काल के लिए मजबूत करने के लिए बाप दादा समय दे रहे हैं. ఈ సంవత్సరం పిల్లలకు బాబా దృఢతతో తపస్సు చేయడం కోసము, అలాగే ప్రతి సంకల్పాన్ని అమరంగా చేసుకోవడానికి, అవినాశిగా చేసుకోవడానికి, స్వయంతో మాటిమాటికి దృఢత యొక్క అభ్యాసంతో రూహ్రిహాన్ చేయడం కోసము, అలాగే రియలైజేషన్ చేసుకోవడం కోసం, అలాగే రీఇన్కార్నేషన్ చేసుకోవడం కోసము, అంటే కొత్త స్వరూపంలోకి రావడం కోసము చేసినటువంటిది. బాబా చెప్పిన జ్ఞానాన్ని స్వరూపంలోకి అనగా కర్మలలోకి తీసుకొని రావడం కోసము, మీ స్థితిని సదాకాలికం కోసము స్థిరంగా ఉంచుకోవడానికి, గట్టిగా చేసుకోవడానికి, వీటన్నిటి కోసం నేను మీకు టైము ఈ సంవత్సరం ఇస్తున్నాను అని బాబా అంటున్నారు. వాళ్ళకైతే సంవత్సరం ఇచ్చారు బాబా. మనం వచ్చేసరికి ఇప్పుడు టైం అయిపోయింది కదా, మరి మనకు వారం రోజులు అనమాట. వాళ్ళు సంవత్సరం చేసిన తపస్సు మనం వారం వారం చేసేసేయాలన్నమాట. साथ साथ विशेष रूप में शुद्ध संकल्प की शक्ति से जमा का खाता और बढ़ाना है. తోడు విశేష రూపంలో శుద్ధ సంకల్పాల శక్తిని పెంచండి. శుద్ధ సంకల్పాల యొక్క శక్తిని జమ చేసుకోండి. ఈ శుద్ధ సంకల్పాల జమా ఖాతాని బాగా పెంచాలి అనే అటెన్షన్ ఉండాలి అంటున్నారు. ఇప్పుడు అంతర్ముఖిగా అయ్యి మరి ఈ శుద్ధ సంకల్పాల శక్తిని విశేషంగా అనుభవం చేసే
అవసరం చాలా ఉంది అంటున్నారు. ఎప్పుడైతే ఇలా శుద్ధ సంకల్పాల స్టాక్ మీకు జమ అవుతుందో వ్యర్థ సంకల్పాలు సమాప్తమయ్యి ఇతరుల కోసం కూడా శుభభావన శుభకామన స్వరూపంతో పరివర్తన అనేటువంటివి చేస్తాయి. अभी इस शुद्ध संकल्प के शक्ति का विशेष अनुभव सहज ही व्यर्थ संकल्पों को समाप्त कर देता है. ఈ శుద్ధ సంకల్పాల శక్తి విశేషమైనటువంటి అనుభవము సహజంగానే వ్యర్థ సంకల్పాలని సమాప్తం చేస్తుంది. न सिर्फ अपने व्यर्थ संकल्प लेकिन अपने आपके शुद्ध संकल्प दूसरों के प्रति भी शुभ भावना का शुभकामना के स्वरूप से परिवर्तन कर सकते हैं. మీ శుద్ధ సంకల్పాలు మీకోసమే కాదు ఇతరుల కోసం కూడా శుభభావన శుభకామన స్వరూపంతో పరివర్తన అనేది చేయగలుగుతాయి. ఇప్పుడు శుద్ధ సంకల్పాల శక్తిని స్టాక్ని మీకోసం జమ చేసుకోవడం ఇతరుల కోసం జమ చేసుకోవడం ఇది చాలా చాలా అవసరము. మురళీ సున్నా యహ లగన్తో బహుత్ అచ్చి హై. మురళి వినాలి అనే లగను ఇది మంచిది. మురళి అంటేనే ఖజానా అనమాట. మురళి యొక్క ప్రతి పాయింట్ శక్తి రూపంలో జమ చేసుకోవడం నేర్చుకోవాలి. అంటే ఎప్పుడైతే మీరు దాన్ని ఆచరణలోకి తెస్తారో అప్పుడు అది మీకు శక్తి రూపంలోకి జమ అనేది అయినట్లు. అలాగే శుద్ధ సంకల్పాల యొక్క శక్తిని పెంచుకోండి. శక్తికే రూపమే హర్ సమయ కార్యమే లగానా. శుద్ధ సంకల్పాలని ఒక శక్తిలాగా మీరు కార్యంలో ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ విశేషత యొక్క అటెన్షన్ ఉంచుకోవాలి. శుద్ధ సంకల్పాల శక్తి యొక్క విలువని ఇప్పుడు మీరు ఎంత అనుభవం చేసుకుంటూ ఉంటే అంత మనస సేవ మీకు సహజంగా అనుభవీగా అయిపోతారు. ముందు స్వయం పట్ల శుద్ధ సంకల్పాల శక్తిని జమ చేసుకోవాలి. తోడు బాబా యొక్క విశ్వ కళ్యాణకారి ఆత్మలుగా అయ్యి విశ్వ పరివర్తకుల ఆత్మలుగా అవ్వాలి. అంటే విశ్వ పరివర్తన కోసం మీ శుద్ధ సంకల్పాలు మీరు ఉపయోగించాలి అంటున్నారు. పరివర్తన అనేటువంటి కార్యాన్ని ఇప్పుడు చేయగలుగుతారు. जैसे वर्तमान समय ब्रह्मा बाप अव्यक्त रूपधारी बन शुद्ध संकल्प की शक्ति से आप सबकी पालना कर रहे हैं. ఇప్పుడు చూడండి ఉదాహరణకి బ్రహ్మా బాబా పిల్లల పాలన ఎలా చేస్తున్నారు? అవ్యక్త రూపంలో శుద్ధ సంకల్పాల శక్తితోనే కదా పిల్లల పాలన చేస్తున్నారు. మరి అలాగే సేవ వృద్ధి కూడా సహయోగిగా ముందుకు తీసుకువెళ్తున్నారు కదా. इस विशेष सेवा शुद्ध संकल्प के शक्ति की चल रही है. ఈ విశేషమైన సేవ శుద్ధ సంకల్పాల శక్తి వల్లే మరి నడుస్తున్నది అంటున్నారు. అంటే బ్రహ్మాబాబా యొక్క శుద్ధ సంకల్ప శక్తి జమ కారణంగానే ఇప్పుడు విశేష సేవ అనేది నడుస్తుంది. బ్రహ్మాబాబా సమానంగా ఈ విశేషతను మీలో పెంచుకోవాలి. తపస్యాకే రూపమే అభ్యాస్ కర్ణ. కాబట్టి తపస్సు వలె చేయండి. ఇప్పుడు జీవితం ఎలా ఉండాలి అంటే జీవితమే తపస్సులాగా ఉండాలి అని బాబా అంటున్నారు. తపస్సు చేసేవారు ఏం చేస్తారు? ఒకటే లగన్లో ఎలా ఉంటారు? అలా మీరు కూడా జీవితమే తపస్సులాగా చేయాలని బాబా అంటున్నారు. దృఢత సంపన్నమైన అభ్యాసం చేయాలి. సాధారణ తపస్య నహీ కహెంగే తో అభి తపస్య కే లియే సమయ దే రహే హై. మరి సాధారణంగా గడిపేయడాన్ని తపస్సు అని అనరు. ఇప్పుడు బాబా తపస్సు కోసం సమయాన్ని ఇస్తున్నారు. అభి హీ క్యోं दे रहे हैं? ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారు? क्योंकि यह समय आपके बहुत काल में जमा हो जाएगा. ఎందుకంటే ఈ సమయమే ఇప్పుడు మీరు చేస్తేనే మీరు చాలా కాలం చేశారు అనే లెక్కలోకి వస్తుంది. ఒకవేళ ఇప్పుడు చేయలేదు, ఏదో అంతిమంలో కొద్ది కాలం చేశారు, అప్పుడు చాలా కాలం యొక్క భాగ్యం లభించదు, కొద్ది కాలం యొక్క భాగ్యమే లభిస్తుంది. బాప్ దాదా సభీ కో బహుత్ కాల్ కి ప్రాప్తి కరానేకే నిమిత్త హై. బాబా ఏం కోరుకుంటున్నారు? బాప్ దాదా చాలా కాలం ప్రాప్తి, 2500 సంవత్సరాల ప్రాప్తి పొందాలి, వీళ్ళు సత్యుగంలో కూడా పొందాలి అని. కానీ ఒకవేళ కొద్ది కాలం యొక్క పురుషార్థమే ఉందనుకోండి, అప్పుడు త్రేతాయుగంలోనో మధ్యలోనో చివరిలోనో పొందుతారు, కానీ సత్యుగంలో ఎలా పొందుతారు? అందుకనే బాబా అంటున్నారు చాలా కాలం యొక్క ప్రాప్తిని పొందాలి పిల్లలు అని చెప్పి మరి బాబా ప్రాప్తి చేయించడానికి నిమిత్తమయ్యారు. సభీ బచ్చోं को बहुत काल के राज्य भाग्य अधिकारी बनाना चाहते. ఏదో ఒక జన్మ రాజ్యం పొందితే చాలు కాదు, అనేక జన్మల రాజ్యాధికారిగా తయారు చేయాలనుకుంటున్నారు.
చాలా కాలం యొక్క సమయము, కొద్ది సమయము అభ్యాసము దీనిలో చాలా తేడా వస్తుంది అని బాబా అంటున్నారు. విశేష तपस्या के रूप में करने के लिए విశేష समय दे रहे हैं. కాబట్టి ఇప్పుడు తపస్సు కోసం బాబా విశేషమైన సమయాన్ని ఇస్తున్నారు. क्योंकि समय ऐसा आएगा जिसमें आप सभी को दाता वरदाता बन थोड़े समय में अनेकों को देना पड़ेगा. ఎందుకంటే ఒక రోజుకి ఎలాంటి సమయం వస్తుందంటే మీరు ఇంకా దాత వరదాత రూపంలో ఉండిపోవాల్సి వస్తుంది. ఇక దాత వరదాతగా అయి కొద్ది సమయంలో బోలెడంత మందికి ఇవ్వాల్సి ఉంటుంది. సర్వ ఖజానాల జమా ఖాతాతో నిండుగా అవ్వాలి. అంటే శుద్ధ సంకల్పాలు, సర్వ ఖజానాలు, సర్వప్రాప్తులు 1-2 పొందడం కాదు, ఖజానా ఉండాలి మీ దగ్గర అని బాబా అంటున్నారు. ఖజానా ఉంటేనే కదా పంచిపెడతారు. ఖజానా లేని వాళ్ళు ఎలా పంచిపెడతారు? ఆ ఖజానాని జమా చేసుకోవడానికి బాబా ఈ సమయం అనేది ఇచ్చారు. दूसरी बात, ఇంకా రెండో విషయం, विघ्न विनाशक व समाधान स्वरूप बनने का जो वायदा किया है वो विघ्न विनाशक स्वयं के प्रति सर्व के प्रति बनने का दृढ़ संकल्प స్వరూప్ దోనో హో. మేము విఘ్న వినాశకులు అవుతాము అనుకున్నారు. మరి ఈ సంకల్పం ఏదైతే ఉందో మీ విఘ్నాల్ని దూరం చేసుకోవాలి, ఇతరుల విఘ్నాల్ని కూడా దూరం చేయాలి. ఇలా చేస్తాను నేను అని, అంటే వాళ్ళకి ఏదైతే బాబా వారిగా కావడంలో లేకపోతే పురుషార్థంలో ముందుకెళ్ళడంలో మరి సహయోగ సహకారాలు అనేవి అందించాలి. ఇట్లాంటి సంకల్పం స్వరూపం ఉండాలి. తో యహ ఓన్లీ సంకల్పం చేసి వదిలేయడం కాదు, స్వరూపం కూడా ఉండాలి అని బాబా అంటున్నారు. కాబట్టి ఈ సంవత్సరం బాబ్దాదా ఎక్స్ట్రా ఛాన్స్ ఇస్తున్నారు. जिसको भी यह विघ्न विनाशक बनने का विशेष भाग्य लेना वह इस वर्ष में ले सकते हैं. ఎవరంటే వారు విఘ్న వినాశకులుగా అయ్యే విశేషమైన భాగ్యం పొందాలనుకుంటే ఈ సంవత్సరం పొందవచ్చు అంటున్నారు. విశేష వరదాని సంవత్సరం ఇది. బాబానే వరదానం ఇస్తున్నారు. వరదానం తీసుకొని ఈ 2 విషయాల పట్ల అటెన్షన్ అనేది ఉండాలి అంటున్నారు. ఒకటేంటి, సదా బాబా సమానంగా ఇచ్చేటువంటి దాతగా అవ్వాలి. ఏది తీసుకునేవారిగా కాకూడదు, తీసుకునే సంకల్పం భావన కూడా రాకూడదు అని బాబా అంటున్నారు. కనీసం నాకు గౌరవం లభిస్తే నేను చేస్తాను, లేకపోతే నాకు గుర్తింపు లభిస్తే చేస్తాను అని అనుకోవడం కూడా తీసుకోవాలనే కోరిక అనేది ఉండడమే అని బాబా అంటున్నారు. లేకపోతే నాకు స్నేహం లభిస్తే అప్పుడు నేను స్నేహిగా అవుతాను, లేక నేను చేస్తాను, నాకు గౌరవం లభిస్తే గుర్తింపు లభిస్తే అప్పుడు నేను ఇస్తాను, ఇట్లా ఈ విధంగా కాదు. మీరు మీకు లభించినా లభించకపోయినా ఇచ్చేవారిని దాతలు అని అంటారు. ఎవరు దాత అవుతారు? నాకు ఇస్తే నేను ఇస్తాను అనేవాళ్ళు దాత అవుతారా, వ్యాపారి అవుతారా? నేను ఇవ్వాలి అనుకునేవారే దాతలు అవుతారు. కాబట్టి దాత యొక్క పిల్లలు దాతగా అయి నేను ఇవ్వాలి అని అనుకోండి. ఏది తీసుకోవాలనే భావన మీలో రాకూడదు. श्रेष्ठ कर्म చేస్తూ दूसरे तरफ से मिलना चाहिए यह भावना नहीं रखना. श्रेष्ठ कर्म का फल श्रेष्ठ होता है नहीं. శ్రేష్ఠ కర్మ యొక్క ఫలము శ్రేష్టంగానే లభిస్తుంది. यह नॉलेज आप जानते हो. ఈ జ్ఞానం అనేది మీ వద్ద ఉన్నది. लेकिन करने समय ये संकल्प नहीं रखना. కానీ బాబా అంటున్నారు జ్ఞానం అనేటువంటిది మీకు తెలుసు, చేసే సమయంలో ఎప్పుడు కూడా సంకల్పం అనేది చేయొద్దు. ఒకటి, వరదానాన్ని పొందేటువంటి పాత్రలుగా అవ్వాలి, దాతాగా అవ్వాలి. यह करके रहना और दूसरा విఘ్న వినాశక్ बनना. రెండోది విఘ్న వినాశకులుగా కావాలి. तो समाने की शक्ति सदा विशेष रूप में अटेंशन में रखना है. తర్వాత ఇంకా ఏమి అటెన్షన్ ఉండాలి? ఇముడ్చుకునేటువంటి శక్తి అనేటువంటిది విశేష రూపంలో అటెన్షన్ ఉంచుకోవాలి. స్వయం ప్రతి भी समाने की शक्ति आवश्यक है. స్వయం పట్ల కూడా ఇముడ్చుకునే శక్తి అవసరం. మీరు సాగరుని యొక్క పిల్లలు, సాగరం యొక్క విశేషత సమానం ఇముడ్చుకోవడమే అని బాబా అంటున్నారు. जिसमें समाने की शक्ति होगी वही शुभ भावना कल्याण की भावना कर सकेंगे. మీలోనే ఇముడ్చుకునే శక్తి లేదు కొంచెం కూడా, ఇంకా మీరు సాగరం ఏమవుతారు అని బాబా అంటున్నారు. సాగరం అంటే ఎంత ఇముడ్చుకుంటుంది? బాబా అంటున్నారు కళ్యాణ భావన లేనప్పుడు
ఇముడ్చుకునే భావన శుభభావన లేనప్పుడు సాగరుడు సమానంగా దాతలుగా ఎలా అవుతారు? అందుకే దాతాగా అవ్వాలి. ఇముడ్చుకునే శక్తి స్వరూపంలో సాగరంలాగా అవ్వండి. అన్నీ ఇముడ్చుకోవాలి అని బాబా అంటున్నారు. మీ లోపల ఇముడ్చుకోవాలి. 2 విశేషతలు సదా కర్మలలో తీసుకొని రావాలి. ఓన్లీ జ్ఞానం వరకు, మాటల వరకు కాదు. కొంతమంది పిల్లలు నేను ఇలాగే అనుకున్నా బాబా, అలాగే అనుకున్నా బాబా అని అంటూ ఉంటారు. యా కరేంగే లేకిన్ కర్నే మే బదల్ గయా. అనుకున్నప్పుడు అనుకున్నారు, కానీ కర్మ దగ్గరకు వచ్చేసరికి మారిపోయిందనమాట. इस वर्ष चारों ही बातों में एक ही समय समानता का विशेष अभ्यास करना. కాబట్టి బాబా చెప్పారు కదా 4 విషయాల్లోనూ సమానత రావాలని. అంటే మనస, వాచ, కర్మణ, సంబంధ, సంపర్కం. అంటే అనుకున్నదే అనాలి, అన్నది చెయ్యాలి, చేసింది సంబంధ సంపర్కంలో స్వరూపంలో రావాలి. ఈ విశేషత అనేది అభ్యాసం చేయండి. అర్థమైంది కదా? ఒకటేమో ఖజానాలన్నీ జమ చేసుకోండి. తర్వాత దాతాగా ఇవ్వాలి అనే సంస్కారాన్ని పెంచుకోండి. ఈ సంస్కారము మీ సహజమైన సంస్కారం రూపంలో మీరు ధారణ చెయ్యాలి అంటున్నారు. దీనికోసము మీరు సమయం తీయండి. ఆ తర్వాత విఘ్న వినాశకులుగా అవ్వాలి మరియు తయారు చేయాలి. దీనికోసం సదా మీ నంబర్ అనేది నిశ్చితం చేసుకునేటువంటి ఛాన్స్ బాబా ఇస్తున్నారు. ఏం జరిగినా మీరు స్వయం తపస్సు చేయండి. కిస్కా విఘ్న సమాప్త కర్నే మే సహయోగి బను. అలాగే ఇతరుల విఘ్నాలు సమాప్తం చేయడంలో కూడా సహయోగిగా అవ్వండి. खुद कितना भी झुकना पड़े लेकिन यह झुकना सदा के लिए झूले में झूलना है. మీరు ఒక్కొక్కసారి సేవా క్షేత్రంలో మీరే వంగాల్సి వస్తుంది. మీ పొరపాటు ఏం లేకపోయినా మీరే వంగాల్సి వస్తే వంగండి. ఎవరి కోసము? బాబా కోసం. కాబట్టి మీరు ఎంతైతే వంగుతారో మీరంత ఉయ్యాలలో ఊగుతారు అని బాబా అంటున్నారు. మీరు వంగారని అనుకోకండి, ఉయ్యాలలో ఊగాను అని అనుకోండి అని బాబా అంటున్నారు. जैसे श्री कृष्ण को कितना प्यार से झुलाते रहते हैं. బాబా అంటున్నారు కృష్ణుడిని అంత ఉయ్యాల్లో ఎందుకు వేసి ఊపుతారో తెలుసా? ఆయన అంత వంగాడు కాబట్టి అంత ఉయ్యాల్లో వేసి ఊపుతారు అని బాబా అంటున్నారు. तो ऐसे अभी बाप बच्चों को अपनी गोदी में झूले में झुलाएंगे. బాబా అంటున్నారు మీరు ఏదైనా విషయంలో సేవ కోసము, బాబా కోసము, లేకపోతే ఏదైనా విషయంలో వంగారనుకోండి, అప్పుడు బాబా ఏం చేస్తారో తెలుసా? బాబా ఓడి అనే ఉయ్యాల్లో వేసి ఊపుతారు అని బాబా అంటున్నారు. అంతేకాని విఘ్నరూపకంగా అవ్వడం కానీ, లేకపోతే నేనెందుకు వంగాలి, లేకపోతే నేనెందుకు క్రిందకు దిగాలి అనేటువంటి ఆలోచన అనేది రానివ్వకండి. మీరు విఘ్నరూపకంగా కావద్దు అని బాబా అంటున్నారు. అలాగే విఘ్న వినాశకులుగా కావాలి. కొంచెం వంగినా ఏం పర్వాలేదు, బాబా ఒడి అనే ఉయ్యాలలో ఊపుతారు అని అంటున్నారు. భవిష్యమే రత్నజడి జూలేమే జూలేంగే. బాబా అంటున్నారు ఎన్నిసార్లు మీరు వంగితే అన్నిసార్లు బాబా ఒడి అనే ఉయ్యాలతో పాటు భవిష్యత్తులో మరి రత్నాల వజ్రాల ఉయ్యాలలో కూడా అంత ఊపబడతారు అని బాబా అంటున్నారు. అలాగే భక్తి మార్గంలో కూడా పూజ్యనీయులుగా అయ్యి అందరు మిమ్మల్ని ఉయ్యాలలో వేసి ఊపుతారు అని బాబా. ఈ పూజ కూడా జరుగుతుంది మీకు అని బాబా అంటున్నారు. జో జుక్నా మిఠనా యహ మహాంతా హే. నేనే సమాప్తం అవ్వాలా, లేకపోతే నేనే వంగాలా అని అనుకోకండి. ఇది అన్నిటికంటే మహానత అంటున్నారు బాబా. तो मैं क्यों झुकूं, यह झुके इसमें अपने को कम नहीं समझो. బాబా అంటున్నారు ఎక్కడ విఘ్నాలు పుట్టుకొస్తాయి, ఎక్కడ తేడాలు వచ్చేసేస్తాయి, నేనెందుకు వంగాలి, ఎదుటి వాళ్ళే వంగాలి. ఈ విధంగా వీళ్ళే వంగాలి, ఎందుకంటే నేను రైటు వీళ్ళు రాంగు అని. ఇస్మే అప్నే కో కమ్ నహీ సమझो. ఇలా వంగినట్లయితే, సేవ కోసం వంగినట్లయితే మీరు ఎప్పుడు నేను తక్కువ అయిపోయాను అని అనుకోకండి. यह झुकना महानता यह मरना नहीं అవినాశి ప్రాప్తియం మే జీనా హై. నేనే చావాలా ప్రతిదానికి అని కూడా అనుకోకండి. మీరే చచ్చారనుకోండి, మీకే అవినాశి ప్రాప్తులు దొరుకుతాయి. అవినాశి ప్రాప్తుల్లో జీవించడమే ఇక్కడ చావడం అని బాబా అంటున్నారు. ఇసిలియే సదా విఘ్న వినాశక్ బన్నా. అందుకనే సదా విఘ్న వినాశకులుగా అవ్వండి మరియు ఇతరుల్ని
తయారు చేయండి, దీంట్లో ఫస్ట్ డివిజన్ తెచ్చుకోండి అని బాబా అంటున్నారు. ఒకటి వంగడంలో, ఒకటి చావడంలో. తో ఇస్మే ఛాన్స్ లేదా, ఏదైనా ఛాన్స్ వస్తే తీసేసుకోండి అని బాబా అంటున్నారు. ఎప్పుడైతే ఛాన్స్ తీసుకుంటారో, ఎంత తీసుకోగలిగితే అంత తీసుకోండి అంటున్నారు. यह विशेष ఛాన్స్ लेने के समय का बाप दादा महत्व सुना रहे हैं. మరి ఇలాంటి విశేషమైన ఛాన్స్ అందరికీ కూడా దొరకదు, ఎందుకంటే సేవ చేసే వాళ్ళకి దొరుకుతుంది కానీ అసలు సేవ చేయని వాళ్ళకి కూడా దొరకదు కదా. కాబట్టి బాబా అంటున్నారు, ఈ మహత్వం ఎంత గొప్పది అనేది మీకు వినిపిస్తున్నాను అంటున్నారు. తో సమయకే మహత్వకు జాన్ తపస్య కర్మ. అలాగే తపస్సు యొక్క మహత్వం తెలుసుకోండి, తపస్సు యొక్క మహత్వం తెలుసుకొని తపస్సు చేయండి. ఇక మూడవ విషయం, సమయ ప్రమాణంగా ఎంత వాయుమండలము అశాంతిగా అయిపోనివ్వండి, అలజడులు పెరిగిపోనివ్వండి, ఇంకా పెరుగుతాయి కూడా. దీని ప్రమాణంగా మీ బుద్ధి లైను బాబాతో క్లియర్గా ఉంచుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే సమయ ప్రమాణంగా బాబా మీకు టచింగ్ ఇస్తారు, మీ దగ్గర క్యాచింగ్ పవర్ పెంచుకోవాలి. ఈ రెండు శక్తులు ఇప్పుడు అవసరం, ఒకటి టచింగ్ మరియు రెండు క్యాచింగ్ పవర్ అనేది పెంచుకోవాలి. బాప్ దాదాకి డైరెక్షన్కు బుద్ధి ద్వారా క్యాచ్ కర్ సకో. ఒకటేమో బాబా ఇచ్చే డైరెక్షన్ని మీ బుద్ధితో క్యాచ్ చేయగలగాలి. మీ లైనే క్లియర్ లేదనుకోండి, ఇంకా బాబా ఇచ్చిన డైరెక్షన్లో ఏం చేస్తూ ఉంటారు, మన్మతం మిక్స్ చేస్తూ ఉంటారు. తో మిక్స్ హోనికే కాన్ సమయ పర్ దోకా ఖాలేతే. బాబా ఇలా చేయండి అని చెప్పారు, ఇలా ఎందుకు చేయాలి, ఇలా చేస్తాను నేను, ఇది కరెక్ట్ కదా అని మీ ఇష్టమైంది మీరు చేస్తారు. అప్పుడు ఏం చేసినట్లు, శ్రీమతంలో మన్మతాన్ని మిక్స్ చేశారు. అలా మిక్స్ చేసే వాళ్ళకి క్యాచింగ్ పవర్ ఉండదని బాబా అంటున్నారు, ఎందుకంటే వాళ్ళ మనసు బుద్ధి కల్తీగా ఉన్నాయి కదా. ఎవరైతే మరి బాబా చెప్పిన విధంగా శ్రీమతం పైన 100% ఉంటారో వాళ్ళలో క్యాచింగ్ పవరు ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. బాబా డైరెక్షన్ని స్పష్టంగా క్యాచ్ చేయగలుగుతారు. ఎంత బుద్ధి లైన్ క్లియర్గా ఉంటే అంత స్వ ఉన్నతి కోసం, సేవ వృద్ధి పట్ల, సర్వాత్మల పట్ల దాతాగా ఈ శక్తులు సహజంగా పెంచుకుంటూ ఉంటారు. और टचिंग होगी इस समय इस आत्मा के प्रति सहज सेवा का साधन, स्व उन्नति का साधन यही यथार्थ है. ఇంకా టచింగ్ అవుతుంది ఈ సమయంలో ఈ ఆత్మ పట్ల సహజ సేవ సాధనము, స్వాఉన్నతి సాధనము ఏంటి, ఇదే యథార్థము అనేది కూడా తెలుస్తుంది. అంటే సమయం ప్రమాణంగా ఈ రెండు శక్తులు టచింగ్, క్యాచింగ్, ఈ రెండు శక్తులు అనేవి అవసరం. దీన్ని పెంచుకోవాలి అంటే ఏం చేయాలి, ఒకటి ఎకానమీ, రెండోది ఏక్ నామీ. తో ఏక్ బాబ్ దూసరా నాకు. ఏక్ నామీ అంటే నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవరు లేరు, ఏక్ నామీ, ఒకే పేరు, ఒక్క బాబా అని. రెండోది ఏంటిది, दूसरे का लगाव और चीज़ है. लगाव तो रॉन्ग है ही है, लेकिन दूसरे के स्वभाव प्रभाव अपने अवस्था में हलचल में लाता है. అంటే ఒక్క బాబా తప్ప ఎవరూ లేరు, ఒక్క బాబా ప్రభావమే మీద ఉండాలి. అంటే వేరే వాళ్ళు మన్మతం పైన లేకపోతే పరమతం పైన నడిచే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ప్రభావం కూడా అసలు ప్రభావంలో రావడం అది తప్పు. రెండోది స్వభావం యొక్క ప్రభావం కూడా మీ మీద పడకూడదు, అలజడిలోకి రాకూడదు. दूसरे का संस्कार बुद्धि को टक्कर में ले आता है. వారి సంస్కారాలు ఏం చేస్తాయి, మీ బుద్ధిని ఘర్షణలోకి తీసుకొని వస్తాయన్నమాట. బాబా మీద ప్రభావితం అవ్వాలా, వాళ్ళ మీద ప్రభావితం అవ్వాలా, ఇట్లా ఉంటుందన్నమాట. उस समय बुद्धि में बाप है या संस्कार है, चाहे लगाव के रूप में बुद्धि को प्रभावित करे, चाहे टकराव के रूप में बुद्धि को प्रभावित करे. బాబా అంటున్నారు, బుద్ధి ఆకర్షణ రూపంలోనూ ఎవరు మిమ్మల్ని ఆకర్షించకూడదు, ఘర్షణ రూపంలోనూ ఎవరు గుర్తు రాకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుడిని జ్ఞాపకం చేస్తారో అయితే స్నేహితులన్నా గుర్తొస్తారు, అంటే ఎవరి మీద ప్రభావితం అయిపోతారో వాళ్ళన్నా గుర్తొస్తారు, లేకపోతే ఎవరితోనో గొడవ ఉంటే వాళ్ళన్నా గుర్తొస్తారు. కాబట్టి బాబా అంటున్నారు, రెండు ప్రభావాలు మీ మీద పడకూడదు అంటున్నారు. అప్పుడు మీ బుద్ధి లైన్ అనేది సదా క్లియర్గా ఉంటుంది అని బాబా అంటున్నారు.
वह भी जरूरी है, लेकिन समय भी धन है, సంకల్ప भी धन है, శక్తియా भी धन है. బాబా అంటున్నారు సమయం కూడా ధనం లాంటిదే, మీ సంకల్పాలు కూడా ధనం లాంటివి, మీ శక్తి కూడా ధనం లాంటిది అని బాబా అంటున్నారు. ప్రతిదీ సేవ కోసం మీరు ఉపయోగించగలగాలి, జమా చేసుకోగలగాలి. శుద్ధ సంకల్పాల యొక్క ధనాన్ని, శక్తుల యొక్క ధనాన్ని, అన్నింటినీ కూడా. तो यह सबकी ఎకానమీ है, వ్యర్థ नहीं గవావు. ఇవి కొంచెం కొంచెం మీరు జమా చేసుకుంటున్నారు, సేవ కోసం ఉపయోగిస్తున్నారు, మీకోసం ఉపయోగించుకోవడం కోసం మీరు పొదుపు చేస్తున్నారనుకోండి, కొంచెం కొంచెం జమా చేసుకుంటున్నారనుకోండి, వ్యర్థంగా పోగొట్టట్లేదు అనుకోండి, అప్పుడు శక్తి రూపంలో ఇవి జమ అనేది అవుతాయి అని బాబా అంటున్నారు. అనుభవ यह టచింగ్ और క్యాచింగ్ का अनुभव कर सकेंगे. ఈ రెండు శక్తులు అంటే ఏకనామీ ఎకానమీ. ఒకటేమో పొదుపు చేయాలి, వ్యర్థం పోగొట్టకండి. రెండోది ఏంటిది అంటే ఒక్క బాబా తప్ప ఎవరూ లేరు. ఇప్పుడు టచింగ్ క్యాచింగ్ పవర్ అనేది అనుభవం చేసుకోగలుగుతారు. और यह अनुभव विनाश के समय नहीं कर सकेंगे, यह अभी से अभ्यास चाहिए. బాబా నాకు వినాశనం టైంలో టచింగ్ ఇచ్చేస్తారు అనుకోకండి. ఇప్పుడు ఇవ్వనప్పుడు అప్పుడు మాత్రం అట్లా ఇస్తారు. మీ దగ్గరే క్యాచింగ్ పవర్ లేదు, ఇప్పుడు లేకపోతే అప్పుడు వచ్చేస్తుంది ఏంటని బాబా. ఇప్పుడు ప్రాక్టీస్ ఉండాలి మీకు అంటున్నారు బాబా. तब समय पर अभ्यास के कारण अंत में श्रेष्ठ मत गति को पा सकेंगे. అప్పుడు సమయానికి మీకున్నటువంటి అభ్యాసం కారణంగా, శ్రేష్ఠ మతాన్ని ఆచరించే అభ్యాసిగా ఉన్న కారణంగా శ్రేష్ఠ మతము గతిని పొందగలుగుతూ ఉంటారు అని బాబా అంటున్నారు. आप समझो भी कि अभी विनाश का समय कुछ तो पड़ा है. चलो 10 वर्ष ही सही, लेकिन 10 वर्ष के बाद फिर यह पुरुषार्थ नहीं कर सकेंगे. బాబా అంటున్నారు మరి వినాశనానికి ఇంకా టైం ఉంది అనుకున్నారనుకోండి, ఒక 10 ఏళ్ళు టైం ఉంది అనుకున్నారనుకోండి, అంటే ఇది ఇంకా చాలా సంవత్సరాల క్రితం జరిగిన మురళి కదా, అప్పటికి 10 ఏళ్ళు టైం ఉంది కదా. బాబా అంటున్నారు సరే ఇంకా 10 ఏళ్ళు టైం ఉంది అనుకుందరు, కానీ సరే 10 ఏళ్ళు టైం ఉండొచ్చు, ఇంకెక్కువ ఉండొచ్చు, కానీ ఆ తర్వాత పురుషార్థం చేద్దాంలే అని అనుకుంటే అప్పుడు పురుషార్థం చేయడానికి ఇంత మంచి సమయం ఉండదని బాబా అంటున్నారు. కిత్నీ మెహనత్ కరు, నహీ కర్ సకేంగే, కిత్నీ భీ మెహనత్ కరు. ఎందుకంటే ఆ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత మీరు ఉండాలి కదా, అసలు ఈ బ్రాహ్మణ జీవితం ఉండాలి కదా, లేకపోతే అప్పుడు అన్ని రకాల పరిస్థితులు అనుకూలించాలి కదా, మీరు ఎంత కష్టపడినా చేయలేరు అని బాబా అంటున్నారు. కమ్జోర్ హో జాయండి, ఎందుకంటే బలహీనంగా అయిపోతుంది. అంతిమ సమయము అంటే పురుషార్థం చేసే సమయం కాదు, చేసినటువంటి పురుషార్థాన్ని తయారు చేసుకున్నటువంటి స్థితిని ఉపయోగించుకునేటువంటి సమయం. అంతమే యుద్ధమే జాయిగి. ఒకవేళ అంతిమంలో చేద్దాం అనుకున్నారనుకోండి, యుద్ధం చేయడానికే సమయం సరిపోతుంది, అనుభవించడానికి ఎక్కడ ఉంటుంది ఇంకా సమయం. సఫలత అనేది ఎప్పుడు అనుభవిస్తారు, విజయ స్థితిని ఎప్పుడు అనుభవిస్తారు. అప్పుడు త్రేతాయుగితో నహీ బన్నా హై, అంతిమంలో చేసే వాళ్ళందరూ త్రేతాయుగంలో వచ్చేవాళ్ళే అని బాబా అంటున్నారు. మీరు త్రేతాయుగంలోకి వస్తారా ఏంటి అంటున్నారు. మెహనత్ అర్థాత్ తీర్ కమాన్ और सदा मोहब्बत में रहना, खुशी में रहना, మురళీధర్ బన్నా, సూర్యవంశీ బన్నా. బాబా అన్నారు అంతిమంలో శ్రమ పడేవారు, పురుషార్థం చేసేవారు, యుద్ధం చేసేవారు విల్లు బాణం ధరించే రాముడితో సమానం. అంతిమ సమయంలో సంతోషంగా ఉండేవారు, మురళీధరులుగా ఉండేవారు, ఆచరణలో తీసుకొచ్చిన వారు, ఈ విధంగా ప్రేమలో లీనమైపోయి ఉండేటువంటి వారు సూర్యవంశీ. మురళీ నచాती है और तीर कमान निशाना लगाने के लिए मेहनत कराता है. ఏమని చూపించారు, మురళి వాయిస్తే ఆనందంతో డ్యాన్స్ వేసినట్లు చూపించారు. అదే బాణం విల్లు దేనికి చూపించారు, యుద్ధం చేశారు అనే దానికి గుర్తుగా చూపించారు. మరి అంతిమంలో మీరు నాట్యం చేసేవాళ్ళ, యుద్ధం చేసేవాళ్ళ? నాట్యం చేసేవాళ్ళు ఎవరు ఆల్రెడీ తయారు చేసుకొని ఉన్నవాళ్ళు నాట్యం చేస్తారు. మరి బాబా అంటున్నారు నాట్యం చేసేవాళ్ళు మురళీధరులై కృష్ణుడి కాలంలో వెళ్తారు, యుద్ధం చేసేవాళ్ళు విల్లు బాణం ధరించిన రాముడి కాలంలో వెళ్తారు. కాబట్టి ఇది శ్రమకి గుర్తు అని బాబా అంటున్నారు. తో కమాంధారి నహి మురళీ వాలా బన్నా. కాబట్టి ఏం ధరిస్తారు అంటున్నారు బాబా, విల్లు బాణమా మురళీనా అంటున్నారు.
इसलिए पीछे कोई उलाना नहीं देना, थोड़ा सा फिर से एक्स्ट्रा समय दे दो. బాబా అంటున్నారు మళ్ళీ లాస్ట్ సమయం వచ్చాక బాబా నాకు కొంచెం టైం ఇవ్వచ్చు కదా, నేను చేసేస్తా కదా అని అనకండి అని బాబా అంటున్నారు. ఇప్పుడు బాబా టైం ఇచ్చారు, ఇప్పుడే నేను చెయ్యాలి అనుకోండి. ఛాన్స్ దేదో వా కృపా కరు, బాబా నా మీద దయ చూపించు, నాకు కొంచెం ఛాన్స్ ఇవ్వు, ఇస్తే చేసేస్తాను, నాకు చేయడం వచ్చు అంటారంట. చేయడం వస్తే ఎప్పుడు చేయాలి? బాబా అన్నారు చేయడం వస్తే ఇప్పుడే చేయాలి, అంతమంలో కాదు కదా అంటున్నారు అన్నమాట. కాబట్టి అన్నీ నాకు తెలుసు, ఇలా చేయాలి అలా చేయాలి అన్నీ తెలుసు, కానీ చేస్తారంటే చేయరన్నమాట. కేవలం మనసా వరకు వాచా వరకే ఉంటుంది అనమాట, కర్మణ వరకు చేయడం వరకు రాదనమాట. అప్పుడు లాస్ట్లో చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏమని అంటారు, ఇంకొంచెం టైం ఇవ్వండి బాబా, ఇంకొంచెం టైం ఇవ్వండి బాబా అని అంటారు, కృప చూపించండి అంటారనమాట. తో యహ్ నహీ చలేగా, బాబా అన్నారు ఇవన్నీ నడవవు పిల్లలు అంటున్నారు. అందుకనే ముందే చెప్పేస్తున్నాను నేను, మీరు వెనక వచ్చినా ముందు వచ్చినా ఎగ్జామ్ టైంకే ఉంటుంది అని బాబా అంటున్నారు. సమయం ప్రమాణంగా అందరూ అంతిమ స్థితికి చేరుకునేటువంటి సమయం. కాబట్టి మీరు ఫాస్ట్గా నడవాలి తప్ప పరీక్ష అనేది వాయిదా అనేది వేరంటున్నారు బాబా. కాబట్టి ఫాస్ట్ గతితో మీరే వెళ్ళాలి, అర్థమైంది కదా అంటున్నారు బాబా. అచ్చా, చారో ఓర్కే సర్వస్నేహి, నలువైపులా ఉన్న సర్వస్నేహి పిల్లలకు, సదా హృదయ సింహాసనాధికారి పిల్లలకు, సదా సంతుష్టత యొక్క మెరుపును చూపించే పిల్లలకు, సదా ప్రసన్నత యొక్క పర్సనాలిటీలో ఉండే పిల్లలకు, సదా బేహద్ విశాల హృదయము బేహద్ విశాల బుద్ధిని ధారణ చేసే విశాలమైన ఆత్మలకు, బాబ్దాదా యొక్క స్నేహ సంపన్నమైన याद प्यार और नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया. वरदान, 5 विकार रूपी दुश्मन को परिवर्तन कर सहयोगी बनाने वाले మాయాజీత్ జగజ్జీత్ భవ. 5 వికారాలనేటువంటి శత్రువును పరివర్తన చేసి సహయోగిగా చేసుకునే మాయాజీత్గా జగజ్జీత్గా కండి అంటున్నారు. 5 వికారాలనే శత్రువుని పరివర్తన చేసి సహయోగిగా చేసుకునే మాయాజీత్గా జగజ్జీత్గా కండి. విజయీ दुश्मन का रूप परिवर्तन जरूर करता है, तो आप विकार रूपी दुश्मन को परिवर्तन कर सहयोगी स्वरूप बना दो. విజయి అంటే శత్రువు యొక్క రూపాన్ని తప్పక పరివర్తన చేస్తారు. మీరు వికారాల రూపాన్ని శత్రువుని పరివర్తన చేసి సహయోగి స్వరూపంగా చేసుకోవాలి అంటున్నారు. అంటే మీకు సలాం చేయాలి అని బాబా అంటున్నారు. కామ వికారాన్ని శుభకామన రూపంలో పరివర్తన చేసుకోండి. క్రోధాన్ని ఆత్మిక నశారూపంలో పరివర్తన చేసుకోండి. లోభాన్ని అనాసక్త వృత్తి రూపంలో పరివర్తన చేసుకోండి. మోహాన్ని స్నేహం రూపంలో పరివర్తన చేసుకోండి. దేహాభిమాన్ కో స్వాభావిక రూప్ మే పరివర్తన కरो. దేహాభిమానాన్ని స్వ అభిమానం అంటే స్వమానం రూపంలో పరివర్తన చేసుకోండి. అప్పుడు మాయాజీత్ జగజ్జీత్గా అవుతారు అని బాబా అంటున్నారు. స్లోగన్, రియల్ గోల్డ్ మే మేరాపన్ హీ అలాయి హై జో వాల్యూ కో కమ్ కర్ దేతా హై. నిజమైన బంగారంలో నేను అనేది వస్తే కల్తీ కలిసినట్లు అని బాబా అంటున్నారు. ఈ నేను అనే కల్తీ కలిపారంటే మాత్రం మీ విలువ తగ్గిపోతుంది అంటున్నారు. కాబట్టి ఈ నేను నాది అనేది సమాప్తం చేయాలి, నాది అనేది పరివర్తన చేయాలి. అప్పుడే విలువ అనేది తగ్గదు, నిజమైన బంగారంగా అవుతారు అని బాబా అంటున్నారు. స్వమానము, నేను సర్వశక్తి సంపన్న దాత ఆత్మను. నేను సర్వశక్తి సంపన్న
దాత ఆత్మను. ఒకసారి చెప్పండి. ఎవరు మీరందరూ చెప్పండి ఒకసారి. మళ్ళీ ఎవరి నోట్